Okay, well, hello everyone, welcome back. Right, ఇది వచ్చేసి క్వశ్చనరీ సెషన్. మనం ఆల్రెడీ జాన్ మంత్ కరెంట్ అఫైర్స్ గురించి ఫేజ్ వైజ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఈ జనవరి మంత్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ గా వైండ్ అప్ చేసేద్దాం. 31 నుంచి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 20 క్వశ్చన్స్ డీల్ చేస్తే జాన్ మంత్ కరెంట్ అఫైర్స్ సెషన్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. క్వశ్చనరీ సెషన్ మాక్సిమం మనం మ్యాక్స్ టు మ్యాక్స్ జాన్ లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనం కవర్ చేసినట్లే అవుతుంది. రైట్, సీ ద ఫస్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద BBBP అంటే ఏంటి అని అంటే బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్. ఆ స్కీమ్ గురించి ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఇప్పుడు మీకు నేను అసలు ఈ స్కీమ్ వచ్చేసి ఏంటి, బేటీ బచావ్ బేటీ పఢావ్ బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్ వచ్చేసి దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 22nd January 2015. ప్లేస్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకనంటే ఆ ప్లేస్కి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది, ఎక్కడ దీన్ని లాంచ్ చేశారు అని అంటే పానిపట్. పానిపట్ ఎక్కడ వచ్చిందండి? హర్యానాలో ఉంది. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్, థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని చెప్పేసి 3 యుద్ధాలు జరుగుతాయి, బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్స్. రైట్, ఇట్లా బ్యాటిల్స్ ఆఫ్ పానిపట్ హర్యానా, పానిపట్లోనే దీన్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు అని అంటే బై ఎవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. అయితే దీని మెయిన్ మోటో ఏంటి, బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి మినిస్ట్రీస్ ఏంటి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఈ 3 మినిస్ట్రీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. 3 మినిస్ట్రీస్. జనరల్గా ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఒక మినిస్ట్రీ ఉంటుంది, ఆ మినిస్ట్రీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఈ బీబీపీ స్కీమ్ ఏదైతే ఉందో ఇది కొంచెం స్పెషల్. ఎందుకు అనంటే ఇక్కడ కేవలం వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ గురించి మాత్రమే కాకుండా ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మిగతా వాటన్నిటి గురించి ఫోకస్ చేస్తారు. కాబట్టి ఆ ఏరియాస్ అన్నిటినీ కవర్ చేస్తూ ఈ 3 మినిస్ట్రీస్ సహాయంతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఎప్పుడు చేశారు, ఏ మినిస్ట్రీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి, అండ్ దీని మెయిన్ మోటో వచ్చేసి ఏంటి అని అంటే గర్ల్స్ యొక్క సెక్స్ రేషియో, గర్ల్ చైల్డ్ సెక్స్ రేషియోని పెంపొందించాలి. సెక్స్ రేషియో అంటే ఏంటి అని అంటే 1000 మంది అబ్బాయిలకి 1000 మంది మేల్కి ఎంతమంది ఫీమేల్ ఉన్నారు దాన్నే ఏమంటారంటే సెక్స్ రేషియో అని అంటాం. ఇక్కడ అమ్మాయిల రేషియో, సెక్స్ రేషియో ఏదైతే ఉందో అది అబ్బాయిల కంటే తక్కువగా ఉంది. అలా 1000 మంది అబ్బాయిలకి 1000 మంది అమ్మాయిలు లేకపోవడం వల్ల 940 950 అట్లా ఉండడం వల్ల దాన్ని ఇంక్రీజ్ చేసేందుకు కాను అది వన్ థింగ్. ఇంకొకటి వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ని పెంచడం, అడాలసెంట్ గర్ల్స్, ప్రెగ్నెంట్ విమెన్ అండ్ అదేవిధంగా చైల్డ్ బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళు, అదేవిధంగా ఇది మాత్రమే కాకుండా స్కూల్ డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి. అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటువంటి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోకుండా ఆ సంఖ్యని డ్రాప్ అవుట్స్ని తగ్గించాలి, స్కూల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెంచాలి. ఇవి ఈ మెయిన్ మోటోస్తోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దాని గురించి మనం కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పుకున్నాం. బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్ వచ్చేసి 10 years కంప్లీట్ చేసుకుందని చెప్పుకున్నాం. ఇంకొక స్కీమ్ కూడా ఈ ఇయర్ 10 years కంప్లీట్ చేసుకుంది. దట్ ఈస్ ముద్రా యోజన, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. ముద్రా యోజన కూడా ఈ ఇయర్ 10 years కంప్లీట్ చేసుకుంది. ఈ స్కీమ్ కూడా ఈ ఇయర్ 10 years కంప్లీట్ చేసుకుంది. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ 10 yearsని కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక స్కీమ్ పేరు చెప్పండి. దట్ ఈజ్ స్వచ్ఛ భారత్ అభియాన్. 2014లో ఇంట్రడ్యూస్ చేశారు కదా, లాస్ట్ ఇయర్ 10 years కంప్లీట్ అయిపోయింది, అది కూడా ఇంపార్టెంట్. రైట్, 10th anniversary ఆఫ్ బేటీ బచావ్ బేటీ పఢావ్. దీన్ని ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం మనం? 2015లో అది లాంచ్ చేశారు అని గుర్తుంటే మనం ఆన్సర్ చేస్తాం. లేదంటే 10th 11th 12th 13th అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. 10th anniversary of Beti Bachao Beti Padhao scheme marks a decade of efforts to protect, educate and empower girl child in India. ఈ ఆప్షన్ కరెక్టే కదా. రిగార్డింగ్ ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాను. ఫస్ట్ వన్ కరెక్టే. ద సెలబ్రేషన్ ఆఫ్ 10th anniversary అలైన్స్ విత్ ఇండియాస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్, విరాసత్ ఔర్ వికసిత్. వికసిత్ అంటే ఏంటి? డెవలప్మెంట్ భారత్.
స్వర్ణిం భారత్ అని చెప్పేసి మన ఈవెన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి కూడా ఇదే లోగోని ఇదే మోటోని తీసుకున్నాం. వికసిత్ భారత్ అంటే ఇండియాని డెవలప్మెంట్ దిశగా తీసుకొని వెళ్తున్నాం 2047 వరకు. ఎందుకు 2047 వరకే అనుకున్నాము? మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడంటే 1947లో. 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి కదా 2047కి. అప్పటికి ఇప్పుడు మనం ఇండియా డెవలపింగ్ నేషన్స్ అని చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం. ఇంకా ఫర్దర్ గా డెవలపింగ్ నేషన్ లాగే ఉండిపోకుండా ఇండియా డెవలప్డ్ నేషన్ అనిపించుకోవాలి అని చెప్పి 2047 మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ కి అనుగుణంగానే మనం ఏఐ రంగంలో కానీ, స్పేస్ లో కానీ, డిఫెన్స్ లో కానీ, టెక్నాలజీలో కానీ, ఇట్లా హెల్త్ కేర్ రంగంలో కానీ, ఇట్లా అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్, అన్ని రంగాల్లో డెవలప్మెంట్ సాధించడానికి 2047 ఒక డెడ్ లైన్ గా పెట్టుకున్నాం. దాంట్లో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్సే. రైట్. నెక్స్ట్ వన్, ద షిఫ్ట్ ఫ్రమ్ విమెన్స్ డెవలప్మెంట్ టు విమెన్ లెడ్ డెవలప్మెంట్ ఈజ్ అ ప్రయారిటీ. విమెన్స్ డెవలప్మెంట్, మహిళల బాగు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడడం నుంచి మహిళలు ముందుండి నడిపించేటువంటి ప్రగతి, అది విమెన్ లెడ్ డెవలప్మెంట్. ఒకప్పుడు సమ్ 5-6 డికేడ్స్ వెనక్కి వెళ్ళామనుకోండి, అమ్మాయిలు వంటగదికే పరిమితం లేదు అని అంటే సమ్ ప్యూబర్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయటం అంతవరకు మాత్రమే ఉండేది. తర్వాత నుంచి అది మారుతూ వచ్చింది. ఏ విధంగా అంటే వాళ్ళకి చదువును అందించడం, అదేవిధంగా వాళ్ళకి చదువు చెప్పడం మాత్రమే కాకుండా వాళ్ళకి జాబ్స్లో వాళ్ళకు ఒక ప్లేస్ని కల్పించడం, వాళ్ళు డిఫరెంట్ రంగాల్లో రాణించడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కదా. ఆ విధంగా మహిళలు అక్కడతో ఆగిపోకుండా వాళ్ళ వృద్ధి కోసం పాటుపడడం నుంచి వాళ్ళే ముందుండి వృద్ధిని నడిపించేదాకా తీసుకొని వెళ్ళడం, అది ప్రధాన లక్ష్యం. ఎస్, అది డ్యూరింగ్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ అండ్ కంటిన్యూడ్ బై ఇప్పుడు G20కి అధ్యక్షత బ్రెజిల్స్ G20 ప్రెసిడెన్సీ, దీనితో కూడా ఇదే సేమ్ అన్నది కంటిన్యూ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ ఈజ్ సోల్లీ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ చైల్డ్ ఇన్ ఇండియా. నో, సోల్లీ దానికోసమేనా అండి? ఎడ్యుకేషన్ కోసమేనా? నో. గర్ల్స్ యొక్క సెక్స్ రేషియో ఇంక్రీజ్ చేయటానికి, డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి, ఎడ్యుకేషన్ రైట్, వాళ్ళ సెక్స్ రేషియోని కూడా పెంపొందించడానికి, న్యూట్రిషనల్ స్టేటస్ని కూడా పెంపొందించడానికి. అంటే బేటీ బచావ్ బేటీ పడావ్ ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాం అనంటే, ఇనిషియల్ అంటే ఇది వరకు ముందు డేస్లో ఎవరైనా కన్సీవ్ అయ్యారు, ప్రెగ్నెంట్ అయ్యారు అని తెలియగానే ఫస్ట్ స్కాన్ తీసి అమ్మాయి అనుకోండి, రైట్, ఫిటస్ తీపిచ్చేసేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు అలాంటి ఆ మరణాలని తగ్గించడం అండ్ వాళ్ళ సెక్స్ రేషియోని పెంచడం, అది మెయిన్ టార్గెట్. కాబట్టి ఇది సోల్లీ అన్నది రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 1, 2, 3 ఈ 3 కరెక్ట్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ భారత్ పోల్ పోర్టల్ అండ్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఆర్ కరెక్ట్? ఏది కరెక్ట్? భారత్ పోల్ పోర్టల్ అన్నది ఇట్ హ్యాస్ బీన్, అంటే భారత పోలీస్ ఇంటర్పోల్ లాగా మనకి ఇంటర్నేషనల్ పోలీస్ అని చెప్పి ఇంటర్పోల్ అని ఉంది. ఇంటర్పోల్ ఉంది కదండి, చాలా సినిమాల్లో వినే ఉంటారు. ఈవెన్ బిల్లా మూవీలో కూడా మన హీరోని పట్టుకోవడానికి ఇంటర్పోల్ వాళ్ళు వెనకాల పడుతూ ఉంటారు. దట్ ఈస్ ఇంటర్పోల్, అంటే ఇంటర్నేషనల్ పోలీస్ అని అర్థం. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ లియోన్, ఫ్రాన్స్. ఇవి లియోన్, ఫ్రాన్స్ లో ఉంది. ఆ ఇంటర్పోల్ లాగానే ఇంటర్నేషనల్ పోలీస్ ఏ విధంగా అయితే ప్రపంచ దేశాల్లో, అంటే దీంట్లో మెంబర్ కంట్రీస్ గా ఉన్నటువంటి దేశాల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ కి ఎవరైనా పాల్పడితే వాటి గురించి వాళ్ళు దగ్గరుండి, అంటే ఒక దేశానికి థ్రెట్ లాగా ఉంటే వాటి గురించి వాళ్ళు వెనకాల పడిమారి వాళ్ళని పట్టుకుంటారు అనమాట. రైట్. అలాగే మన భారతదేశం కూడా ఆన్ సేమ్ లైన్స్ భారత్ పోల్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. భారత్ పోల్ వాజ్ has been developed by Central Bureau of Investigation. This is true. CBI to enhance the efficiency of Indian investigation. అంటే ఏదైనా క్రైమ్ జరిగింది,
లేదు ఒక థెఫ్టో లేదంటే మర్డరో ఏదైనా క్రైమ్ జరిగింది అనుకోండి, అలాంటి యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, వాళ్ళని పట్టుకోవడానికి, ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, మెరుగుపరచడం కోసం అని చెప్పేసి, అండ్ ట్రాకింగ్ ఫ్యూజిటివ్ అండ్ అబ్టైనింగ్ ఇంటర్నేషనల్ రైట్. ఫ్యూజిటివ్ అంటే ఏంటి అని అంటే ఎవరైతే అబ్స్కాండ్ అయిపోతారో అలాంటి క్రిమినల్స్ని వాళ్ళని పట్టుకోవటానికి అండ్ క్రైమ్ జరిగితే దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి. దిస్ ఈజ్ కరెక్ట్. అదేవిధంగా ద పోర్టల్ అలౌస్ ఓన్లీ ద సిబిఐ టు కనెక్ట్ విత్ ఇంటర్పోల్ ఫర్ రియల్ టైమ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ అలౌస్ ఓన్లీ ద సిబిఐ. నో, సిబిఐని మాత్రమే అలౌ చేస్తుందా అండి? సిబిఐని మాత్రమే కాకుండా స్టేట్స్ కూడా దీంట్లో స్టేట్ పోలీస్ వాళ్ళకి కూడా పర్మిట్ ఇస్తుంది. కాబట్టి ఓన్లీ సిబిఐ అన్నది తప్పు. దిస్ ఆప్షన్ ఈజ్ రాంగ్. భారత్ పోల్ ఎయిమ్స్ టు స్ట్రీమ్ లైన్ ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ ట్రాక్. రైట్. ఇంటర్నేషనల్ లెవెల్ అసిస్టెన్స్. ద పోర్టల్ విల్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్ ప్రాసెసింగ్ రెడ్ నోటీసెస్. అంటే రెడ్ నోటీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా మరీ పీక్స్ లెవెల్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, దాని గురించి రెడ్ నోటీస్ ఇస్తారు. ఇప్పుడు అలా చేసినటువంటి వ్యక్తి ఎక్కడన్నా కనిపిస్తే షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇవ్వడం, అలాంటివి అనమాట. రెడ్ నోటీసెస్ ఇచ్చినటువంటి కేసెస్ అవ్వచ్చు. అదర్ ఇంటర్పోల్ నోటీసెస్ అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఏదన్నా నోటీస్ ఇచ్చినటువంటి కేసు అవ్వచ్చు. వీటి గురించి ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా క్రైమ్స్ సాల్వ్ చేయడానికి సహాయపడుతుంది. దట్ ఈస్ కరెక్ట్. సిబిఐ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ట్రైనింగ్ స్టేట్స్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ కరెక్ట్ అయితే ఈ పాయింట్ తప్పు అవుతుంది. ఎందుకు? ఇక్కడ స్టేట్స్ని ట్రైన్ చేస్తుంది కాబట్టి స్టేట్ పోలీసు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పని చేస్తారు అని అర్థం. ఇక్కడ ఓన్లీ సిబిఐ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు స్టేట్ కూడా కనెక్ట్ అవ్వచ్చు కదా. రైట్. యూజింగ్ ద భారత్ పోల్ పోర్టల్ అండ్ ఇంప్లిమెంటింగ్ న్యూ క్రిమినల్ లాస్ ఫర్ ఎఫెక్టివ్ ట్రయల్స్. దీన్ని January 7th అప్పుడే లాంచ్ చేశారు. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఏంటి? 1, 3, 4, 5. ఫస్ట్ వన్ ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ has officially become the 10th full member of BRICS in January 2025? ఏ దేశం అండి? ఇట్ ఈస్ ఇండోనేషియా. క్యాపిటల్ సిటీ ఏంటి ఇండోనేషియాది? ఇట్ ఈస్ జకర్తా అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా. క్యాపిటల్ సిటీ వచ్చేసి జకర్తా అండ్ ద కరెన్సీ ఈజ్ ఇండోనేషియన్ రూపియా. ఆల్రెడీ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా. బ్రిక్స్ స్టాండ్స్ ఫర్ వాట్? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. మరియు ఇనీషియల్లీ బ్రిక్ అని మాత్రమే ఉండేది. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా ఎప్పుడైతే 2010లో జాయిన్ అయిందో, అట్లా 2010లో జాయిన్ అయిన తర్వాత ఇది బ్రిక్స్ అయిపోయింది అనమాట. మొట్టమొదటి బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అంటే 2009లో ఎకుతెరిన్బర్గ్లో జరిగింది. ఆ ఎకుతెరిన్బర్గ్ ఎక్కడుంది? రష్యాలో ఉంది. మొట్టమొదటి సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ వాజ్ హెల్డ్ అట్ ఎకుతెరిన్బర్గ్, రష్యా ఇన్ ది ఇయర్ 2009. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీస్ 5 ఆర్ ఇనీషియల్ మెంబర్ కంట్రీస్. దాని తర్వాత ఇరాన్ అన్నటువంటి దేశం దాంట్లో జాయిన్ అయింది. యుఏఈ అన్నటువంటి దేశం దాంట్లో జాయిన్ అయింది. అదేవిధంగా ఇండోనేషియా కాకుండా ఇంకొక కంట్రీ కూడా ఉందండి. ఇరాన్, యుఏఈ, సమ్ అదర్ కంట్రీ. ఇండోనేషియా ఇంకొక కంట్రీ కూడా ఉంది. అదేవిధంగా సౌదీ అరేబియా. రైట్. సౌదీ అరేబియా ఎట్ టు జాయిన్, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అర్జెంటీనా అన్నది జాయిన్ అవ్వాలి అనుకుంది కానీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు అర్జెంటీనా దీంట్లో మెంబర్ కంట్రీ కాదు. వేరాజ్ దీనికోసం ఈ బ్రిక్స్ కోసం బ్రిక్ టోటల్ ఇది 10th మెంబర్ కంట్రీ అన్నాం కదా. ఇరాన్, యుఏఈ, ఇంకా 2 దేశాలు ఉన్నాయండి. రైట్. ఈ 5 దేశాలు 6, 7, 8 ఇంకో 2 దేశాలు ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. సరే, ఈ బ్రిక్స్ నేషన్స్ వరకు ఫండింగ్ ని ఇవ్వడం కోసం అని చెప్పేసి 2015వ సంవత్సరంలో షాంఘై చైనా హెడ్ క్వార్టర్స్ గా ఒక బ్యాంక్ ని కూడా వీళ్ళు షాంఘై
చైనా హెడ్ క్వార్టర్స్ గా ఒక బ్యాంక్ ని కూడా లాంచ్ చేసుకున్నారు. ఆ బ్యాంక్ పేరు ఏంటి అని అంటే దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇక్కడ మీరు ఏడిబికి ఎన్డిబికి కన్ఫ్యూజ్ అవ్వద్దు అస్సలు. ఏడిబి వచ్చేసి మనీలా ఫిలిప్పైన్స్ లో హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, వేర్ యాజ్ ఎన్డిబి వచ్చేసి షాంఘై ఫిలిప్పైన్స్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సారీ, షాంఘై చైనా, మై బ్యాడ్, షాంఘై చైనాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అంటే బ్రిక్స్ నేషన్స్ వరకు దాంట్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ వాటి కోసం ఫండ్ని ఇవ్వడానికి, ఫండ్ని గ్రాంట్ చేయడం కోసం అని చెప్పేసి బ్రిక్స్ వాళ్ళు సపరేట్గా ఒక బ్యాంక్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, లాంచ్ చేశారు. దట్ ఈస్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2015. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. 10th వన్ వచ్చేసి ఇండోనేషియా. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ బ్రిక్స్ దానికి చైర్మన్షిప్ 2025కి గాను చైర్మన్ దేశంగా అంటే చైర్గా ఏ దేశం ఉంది అని అంటే ఇట్ ఈస్ బ్రెజిల్ హోల్డ్స్ ద చైర్మన్షిప్ ఫర్ ద ఇయర్ 2025. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Which organization developed the entity locker platform? That is National E-Governance Division. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ వాళ్ళు ఈ ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేశారు. అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ బై మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీనిని లాంచ్ చేశారు. అయితే ఎంటిటీ లాకర్ అన్నది ఏంటి అని అంటే మనకి ఇండియాలో డిజీ లాకర్ అని ఉంది కదండి. డిజీ లాకర్ అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి ఐడి కార్డ్స్ అవ్వచ్చు, సర్టిఫికెట్స్ అవ్వచ్చు, ఇంకా వేరే పర్సనల్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, వాటన్నిటిని కూడా డిజిటైజ్ చేసి డిజిటల్ ఫామ్లో, అంటే మనకి ఇప్పుడు ఫిజికల్ ఫామ్లో ఉంటే ఎవరైనా చింపేయచ్చు, కాల్ చేయొచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అలాంటివి జరిగినా కూడా మనం ఇట్లా డిజీ లాకర్ ద్వారా డిజిటైజ్ చేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఫిజికల్ కాపీస్ పోయినా కూడా ఇక్కడ డిజిటల్ ఫామ్ లో ఉంటాయి కాబట్టి వాటిని డౌన్లోడ్ చేసుకొని మరలా ప్రింట్ తీపించుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ ఉంది. అట్లా డిజీ లాకర్ లాగానే ఇక్కడ ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ కూడా సేమ్. అంటే ఇప్పుడు గవర్నెన్స్ రంగంలో ఇంకా మెరుగైనటువంటి సేవల్ని అందించడానికి, అకౌంటబిలిటీని, రిలయబిలిటీని, దాన్ని ట్రాన్స్పరెన్సీని పెంపొందించడానికి ఈ ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ ఎందుకు? గుడ్ గవర్నెన్స్ ని ప్రమోట్ చేయటానికి, గుడ్ గవర్నెన్స్ ని ప్రమోట్ చేసేందుకు. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గుడ్ గవర్నెన్స్, దానితో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక బిజినెస్ యాక్టివిటీ చేయాలి అని అంటే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ రాకముందు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఈ రిఫార్మ్స్ రాకముందు ఎంత కష్టంగా ఉండేదో మనందరికీ తెలుసు. పివి నరసింహారావు గారు ఈ రిఫార్మ్స్ ని ఇంట్రడ్యూస్ చెయ్యక ముందు అత్యంత కష్టంగా ఉండేది. ఆ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలన్నా, మన భారతదేశంలో ఏదన్నా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా, లేదా ఇక్కడే కంపెనీ పెట్టాలన్నా వేరే దేశస్తులు, ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయింది. ఇక్కడ కూడా మన భారతదేశంలో బిజినెస్ చేయాలి అని అంటే ఈ ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ త్రూ సిమిలర్ డిజీ లాకర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే సిమిలర్ మేనర్ లో ఉంటది అనమాట. కాబట్టి ఇట్ ఈస్ ఈక్వివాలెంట్ టు దట్ వన్, ఎంటిటీ లాకర్. రైట్. నెక్స్ట్. When did the 55th World Economic Forum annual meeting takes place in Davos, Switzerland? January 20 నుంచి 24, 2025. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ కొలోనీ, స్విట్జర్లాండ్ లో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అయితే దీని యాన్యువల్ మీటింగ్, దీంట్లో మెంబర్ కంట్రీస్ గా ఉన్నటువంటి అన్ని కూడా యాన్యువల్ లెవెల్లో మీటింగ్ ని కండక్ట్ చేసుకుంటాయి. ఆ యాన్యువల్ లెవెల్ మీటింగ్ అన్నది ప్రతి సంవత్సరం కూడా అట్ సేమ్ ప్లేస్, ఒకటే ప్లేస్ లో జరుగుతుంది అండ్ సేమ్ మంత్ లో జరుగుతుంది. జనవరిలోనే జరుగుతుంది, అదేవిధంగా డావోస్ లోనే జరుగుతుంది. డావోస్ అన్నటువంటిది ఒక మౌంటైన్ ప్రదేశం. ఆ మౌంటైన్ ప్రదేశంలోనే ప్రతి సంవత్సరం కూడా అక్కడే జనవరిలోనే కండక్ట్ చేస్తారు. అంతే, అది రూల్. కేవలం ఒక్కసారి మాత్రం మన కోవిడ్-19 అప్పుడు మాత్రమే దీనిని చేంజ్ చేశారు. కోవిడ్-19 అప్పుడు మాత్రమే డావోస్ అనేటువంటి ప్లేస్ అది
చల్లగా ఉంటుంది కదా ఆ ప్రదేశంలో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వేరే ప్రాంతంలో కండక్ట్ చేశారు. ఆ ఒక్క సంవత్సరం మినహాయించి ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేశారు అని అంటే WEF కళ్ళు మూసుకొని డావోస్ స్విట్జర్లాండ్ పెట్టొచ్చు. హెడ్ క్వార్టర్స్ కూడా స్విట్జర్లాండ్లోనే ఉంటాయి, కాకపోతే ప్లేస్ ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ కొలోనీ. అందుకే క్వశ్చన్ చూసారా ఎట్లా ఫ్రేమ్ చేశారో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది. జాన్ మంత్ కూడా కామన్, ఎవ్రీ ఇయర్ జాన్ మంత్ లోనే జరుగుతుంది, డావోస్ లోనే జరుగుతుంది. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి, 20 నుంచి 24 వరకు జరిగింది ఈ ఇయర్. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఇండియన్ స్టార్ట్అప్ సపోర్టెడ్ బై గూగుల్ లాంచ్డ్ ద ఫైర్ఫ్లై కాన్స్టిలేషన్ ఇన్ January 2025. దాంట్లో టోటల్ గా ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయంటే 6 శాటిలైట్స్ ఉన్నాయి. అండ్ మేకింగ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ కమర్షియల్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కాన్స్టిలేషన్. ఇదంటే ఏంటో నేను చెప్తాను. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అని అంటే పిక్సెల్ స్పేస్ వాళ్ళు. దిస్ ఇస్ బెంగళూరు బేస్డ్ ఏరోస్పేస్ కంపెనీ, బెంగళూరు బేస్డ్ ఏరోస్పేస్ కంపెనీ, స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేశారు. బెంగళూరు ప్లేస్ లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది ఆర్గనైజేషన్. ఏంటది? ఇస్రో. బెంగళూరు కర్ణాటకలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1969. సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు దీనికి ఇస్రోకి చైర్పర్సన్ గా ఉన్నారు. ఫస్ట్ చైర్పర్సన్ వచ్చేసి ఎవరు? డాక్టర్ విక్రమ్ సారాభాయ్. హీ వాజ్ ద ఫస్ట్ చైర్పర్సన్. Dr. Vikram Sarabhai was the first chairperson of ISRO, and he was considered as founding father of ISRO, and he is also considered as father of space sciences. ఇవన్నీ ఇంపార్టెంట్. రైట్, పిక్సెల్ స్పేస్ వాళ్ళు ఈ స్టార్ట్అప్ వాళ్ళకి గూగుల్ సపోర్ట్ చేసింది. ఇక్కడ క్వశ్చన్ ఇది కూడా అడగొచ్చు. ఏ కంపెనీ సపోర్ట్ చేసింది? గూగులా, మైక్రోసాఫ్టా, అమెజానా, లేదనంటే మన స్పేస్ ఎక్సా, ఇట్లా ఏ నాసానా, ఏ సంస్థ దీనిని సపోర్ట్ చేసింది అంటే ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గూగుల్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఫైర్ఫ్లై కాన్స్టిలేషన్ ఇన్ జనవరి, దాంట్లో టోటల్ గా 6 శాటిలైట్స్ ఉంటాయి. ఈ 6 శాటిలైట్స్ వల్ల మనకి ఈ ఇమేజింగ్ కాన్స్టిలేషన్ వస్తుంది. హైపర్ స్పెక్ట్రల్ అంటే మనకి ఇది వరకు కూడా శాటిలైట్స్ త్రూ అర్త్ యొక్క ఇమేజింగ్ అన్నది మనకి వస్తుంది. ఇమేజింగ్ అంటే అర్త్ మీద ఏమేమి జరుగుతుంది అంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు ఫ్లడ్స్ కానీ వరదలు కానీ సమ్ న్యాచురల్ డిజాస్టర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ముందుగానే మనకి తెలుస్తుంది. అర్త్ గురించి ఫస్ట్ బేసిక్ ఇమేజింగ్ పిక్చర్ అన్నది, అర్త్ ఇమేజింగ్ పిక్చర్ అన్నది దీని ద్వారా క్లియర్ గా వచ్చేస్తుంది. అయితే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కాన్స్టిలేషన్ అంటే ఏంటి అని అంటే ఇది వరకు దానితో కంపేర్ చేస్తే ఈ ఇమేజింగ్ ప్రకారం 6 టైమ్స్ ఇంకా చాలా చాలా బెటర్ గా ఉంటుంది. 6 టైమ్స్ బెటర్ అర్త్ ఇమేజింగ్ అన్నది దీని ద్వారా లభిస్తుంది అనమాట. దట్ ఈస్ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కాన్స్టిలేషన్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. పిక్సెల్ స్పేస్ వాళ్ళు, పిక్సెల్ స్పేస్ అనేది స్టార్ట్అప్ ఇన్ అసోసియేషన్ విత్ గూగుల్. ఫైర్ఫ్లై కాన్స్టిలేషన్, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కాన్స్టిలేషన్. ఇది ఇంపార్టెంట్. అంటే దేర్ బై అంటే రాబోయేటువంటి విపత్తుల్ని ముందుగానే ఐడెంటిఫై చేసి మనం ప్రిపేర్డ్ గా ఉండడం, ఇవన్నీ కూడా పాసిబుల్, ఈజీలీ పాసిబుల్.